వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా బండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి రమాదేవి పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడుకోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రమాదేవిని శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమాదేవి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. వారి సేవలు ఆదర్శప్రాయమని పేర్కొంటూ పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. నిత్యాన్నదానం చేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిరోజు 300 మందికి ఆ నిత్యాన్నదానం వాళ్ళు మాకు సహకరిస్తూ వచ్చారు. ఈరోజు మేడం గారి రమాదేవి మేడం గారి వాళ్ళ కొడుకు నాకు ఇంటికి వచ్చినప్పుడు ఆమె పేరుతో ఈరోజు బ్యానర్ కట్టి అక్కడ అన్నదానం చేయాలనుకున్నాం. కాబట్టి మీరెవరు మీ పర్మిషన్తో ఎవరు ఏమనుకోకుండా మేడం గారి తిరిగి సత్కారం చేసి నేను పోయి అన్నదానంలో పాల్గొనాలనేసి మీ అందరి అనుమతి చేసుకుంటూ మీ చిన్న అవకాశాన్ని సార్ గారు వెళ్ళారు కాబట్టి ఒక చిరు సన్మానము, ఆ సన్మానం స్వీకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నాను. దయచేసి ఇంకెవరు రావద్దండి. అలాగే సన్మానం అనంతరం రమాదేవి మేడం గారి కుటుంబ సభ్యులు వచ్చే చిరు సన్మానం ఉంది. కుటుంబ సభ్యులు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి అన్న, గట్టిగా గట్టిగా మీ చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ గారికి ఎన్నో పనులు ఉన్నాయి కాబట్టి అన్నదానం చేయాలంటే వెళ్ళి గారికి మేడం గారిని చూస్తారు. చూడండి ఎంత బాగుంటుందో. గట్టిగా చప్పట్లు కొట్టండి కదా. తీసుకొని ఫోటో తీసుకుంటారు. ఇట్లా తీసుకోండి. రమాదేవి మేడం గారి కుటుంబ సభ్యులు వేదికగా కోరుచున్నాం. కుటుంబ సభ్యులు జరుగుతున్న చిరు సన్మానం కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా గుర్తిస్తారు అనేది వక్తలు చెప్పింది నిజం. కాబట్టి అమెరికా అధ్యక్షుడైన, ఆస్ట్రేలియా అధ్యక్షుడైన, రష్యా అధ్యక్షుడైన ఆ గురువుకి ఇచ్చే గౌరవం అటువంటిది. అటువంటి గురుస్థానంలో క్రమశిక్షణ, అంకిత భావము, అభిమానంతో 42 ఏళ్ళు అంటే చాలా సుదీర్ఘమైనటువంటి జీవన పోరాటం. వక్తలు చెప్పినట్టు మేడం కూడా తన నిత్య జీవితంలో అనేక కష్టాలున్నా ఇప్పుడు ఆమె జీవితంలో సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంఘిక శాస్త్రం మేమంతా సంఘాన్ని సంస్కరించాలా, ఉత్తమ పౌరులు. అస్మత్పేట్ సర్వే నంబర్ 1లో ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికార యంత్రాంగాన్ని పాత బోయిన్పల్లి భాజపా నాయకులు పప్పు పటేల్, మూర్తిలు అభినందించారు.
పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి నోటరీ ప్లాట్లుగా విక్రయిస్తున్న నేపథ్యంలో హైడ్రా తీసుకున్న చర్య పట్ల హర్షం వ్యక్తం చేశారు. హస్మత్పేట్లో పురావస్తు శాఖకు సంబంధించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో కబ్జా చేసి పేద ప్రజలకు అమ్మి వారిని మోసం చేసినట్లు తెలిపారు. పురావస్తు శాఖకు చెందిన భూములలో నకిలీ పత్రాలు సృష్టించి నోటరీ ప్లాట్ల రూపంలో దళారులు పేద ప్రజలకు విక్రయించడం వెనుక బీఆర్ఎస్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ మొద్దం నరసింహ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు ఆరోపించారు. హస్మత్పేట్ కూడలి వద్ద ఉన్న పురావస్తు శాఖకు చెందిన భూమిని సైతం ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారని, వాటిపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలని కోరారు. తరఫు నుంచి సర్వే నంబర్ 1కి మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్రమాలు, ఈ భూ కబ్జా ఇవన్నీ జరుగుతున్నాయి సర్వే నంబర్ 1లో అంటే ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ప్రజలు అక్కడ కొన్నాక, ల్యాండ్ కొని బిల్డింగ్ అన్నాక హైడ్రా అనేది వచ్చి కూల్చేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు వచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నా అంటున్నారు కదా. మరి గత ప్రభుత్వం అప్పుడే పట్టించుకొని ప్రభుత్వ భూమిని కాపాడాల్సింది కదా. కోర్టులో పెండింగ్ ఉంది అని అంటున్నారు. అక్కడ ప్రైవేట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ గాంధీ హైడ్రా వచ్చింది అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే వచ్చారు కదా. ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంత ఈజీగా ఇది ప్రైవేట్ ల్యాండ్ పైన వచ్చి వాళ్ళ ఆధిపత్యం చెలాయించారు కదా. లేదు, ఇది 100% గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఏదైతే పేద ప్రజలు దీనికి
వాళ్ళ అమాయకత్వంగా వాళ్ళు బలి అయినరో ప్రభుత్వం ఎవరైతే ఈ భూ కబ్జాదారులు గవర్నమెంట్ ల్యాండ్లను విక్రయించి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా గవర్నమెంట్ జాగాలను గవర్నమెంట్ భూములను ఆక్రమించకుండా వాళ్ళని కఠిన శిక్ష వేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఖరీఫ్ సీజన్లో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి ఎరువులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ నవీపేట మండల బీజేపీ నాయకులు మండల అధ్యక్షుడు డ్యాగసరెన్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, యూరియా పంపిణీలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. అయితే ఈ వర్షాకాలము మొదలై రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు. ఏదైతే వర్షాలు కురవక ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ కరెంటు 10 గంటలు 8 గంటలు అనుకుంటా విద్యుత్ లేదు. ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చినప్పుడు 24 గంటల కరెంటుని ఇస్తానని చెప్పి ఇప్పుడు రైతులకు ఉపయోగానికి వచ్చే టైంలో 8 గంటల 9 గంటల కరెంట్ రావడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు నవీపేట తహసీల్దార్ గారిని కలిసి ఏదైతే ఈ నిరంతరం విద్యుత్తును అందించాలని, ఈ విద్యుత్ వల్ల రైతులకు ఉపయోగం ఉంది కాబట్టి వెంటనే విద్యుత్తుని 18 గంటలు 24 గంటలు ఇవ్వకుండా 18 గంటల విద్యుత్తునన్న సరఫరా చేయాలని విద్యుత్ శాఖ వారికి ఎంఆర్ఓ గారిగా విన్నపించడం జరిగింది. యూరియా యాప్ ద్వారా ఈ ప్రభుత్వము ఏదో సాధించామనుకుంటుంది. రైతులు ఏదైతే అన్ఎడ్యుకేషన్ చదువుకొని వాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బందులు వాడి ఉంటారు. వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంటే దాని యూరియా ద్వారా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనికి తోడు దళారీదారులు దాన్నే చనువుగా తీసుకొని ఒక్కొక్క యూరియా బస్తాను 700-800లకు విక్రయించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే యూరియాను నిలిపివేసి యథావిధిగా యూరియాను కొనసాగించాలని, ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకుంటే ఒక మండలానికో ఏదో ప్రాజెక్టుగా తీసుకొని యూరియా కొనసాగించాలి తప్ప ఈ రాష్ట్రం అంతా తీసుకొని రైతులకు అవగాహన లేకుండా ఇబ్బంది చేయడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము. ఏదైతే దీంతో పాటు రైతు భరోసా, పోయిన సంవత్సరం రైతు భరోసా ఎటుపోయింది, అంతకన్నా ముందు సంవత్సరం రైతు భరోసా ఎప్పుడైంది, ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి రైతులకు ఉపయోగం లేని రైతు భరోసా ఇచ్చినా ఇవ్వకున్నా ఎందుకు, సగం రైతు భరోసా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఈ రైతు భరోసాని సిగ్గుచెడు భావనగా చూస్తున్నాము. దీనితో పాటు రుణమాఫీని కూడా సరైన పద్ధతి లేదు. రైతులని పట్టించుకునే నాదుడా లేకుండా పోయిండు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్, బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే పత్రాలు చెప్పి వాళ్ళు పతనమైనరో మీరు కూడా పతనమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదైతే మీరు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, రైతు భరోసా ఇస్తానని చెప్పి, నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తానని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతుల్ని నమ్మించి మోసం చేసిర్రు. తక్షణమే మీకు బుద్ధి చెప్తారు ప్రజలందరూ. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే యూరియా కానీ నిరంతర విద్యుత్ కానీ సరఫరా చేయకుంటే త్వరలో పెద్ద మొత్తున ఉద్యమాలు చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ నవీపేట మండల శాఖ తరఫున మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాబట్టి భారత్ మాతాకి, భారత్ మాతాకి. మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా, కమిషనర్ డౌన్ డౌన్, చైర్పర్సన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. వికారాబాద్ పట్టణంలో నెలకొన్న మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రోడ్లపై గుంతలు, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరాలో జాప్యం, చెత్త సేకరణ సరిగా లేకపోవడంపై నాయకులు మండిపడ్డారు. మున్సిపల్ పాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్న కమిషనర్ డౌన్ డౌన్, కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కమిషనర్ డౌన్ డౌన్, కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కమిషనర్ డౌన్ డౌన్, కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కమిషనర్ డౌన్ డౌన్. ప్రజా సమస్యలు గాలి కొదిలేసిన కమిషనర్ డౌన్ డౌన్, ప్రజా సమస్యలు గాలి కొదిలేసిన కమిషనర్ డౌన్ డౌన్.
మంచినీటి సదుపాయం కల్పించలేని కమిషనర్, స్ట్రీట్ లైట్లు వేయించలేని కమిషనర్, మున్సిపల్ ను పట్టించుకోలేని మున్సిపల్ చైర్పర్సన్, తండ్రి నుంచి నిధులు రాని చైర్మన్, తండ్రి నుంచి మున్సిపల్ కు నిధులు రాని చైర్మన్, తండ్రి నుంచి నిధులు తీసుకురాని మున్సిపల్ చైర్మన్, తండ్రి నుంచి నిధులు తీసుకురాని మున్సిపల్ చైర్మన్. కాంగ్రెస్ కాంగ్రెస్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మా వార్డుకి కమిషనర్ గారికి రమ్మంటే పనులు ఉంటాయి, కానీ ఫ్లెక్సీలు చేయడానికి పనులు ఉండవా? వార్డుకు రమ్మంటే 10 సార్లు వచ్చాం సార్. మా పనులు చూడండి, ఒకసారి వార్డు విజిట్ చేయండి. చేతన్ ఎందుకు కాలేదని అడుగుతున్నాం మేము, సమాధానం చెప్పండి. కమిషనర్ నిన్న ఫోన్ చేస్తే నిర్లక్ష్య సమాధానం చెప్తాడు. కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తుండా? కండు వేసుకోమని కమిషనర్ గారిని కాంగ్రెస్ కండు వేసుకొని పనిచేయమని చెప్పండి. కాండు వేసుకుంటాం మేము, అసలు అడిగిట్లా కమిషనర్ 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 కమిషనర్. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైనది. 2026 జూన్ 25 నుండి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. మీరు కోరుకుంటే ఈ ఫారాన్ని ఆన్లైన్లో కూడా పూరించవచ్చు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో బ్రౌజర్ని తెరిచి www.voters.eci.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇప్పటికే అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి, లేకపోతే సైన్అప్ చేసి కొత్త అకౌంట్ని సృష్టించండి. తర్వాత ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రంగా తెలంగాణ ఎంచుకొని మీ ఎపిక్ నెంబర్ను నమోదు చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఓటర్ కార్డుతో లింక్ అయి లేకపోతే ఫామ్ 8ని సమర్పించి వెంటనే మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవచ్చు. గమనించండి, ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ పూరించాలంటే మీ ఓటర్ కార్డ్ మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకే విధంగా ఉండాలి. మీ మొబైల్ నెంబర్ నమోదు చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత తదుపరి పేజీలో 4 విభాగాలు కనిపిస్తాయి. అందులో లాస్ట్ ఎస్ఐఆర్ ప్రకారం మీకు వర్తించే ఒక విభాగాన్ని ఎంచుకోండి. గత ఎస్ఐఆర్లో మీ పేరు లేదా మీ కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకోవడానికి సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ పై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలు నమోదు చేసి సర్చ్ చేయండి. లేదా సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ట్యాబ్ పై క్లిక్ చేసి మీది లేదా మీ కుటుంబ సభ్యుల 2002 ఓటర్ జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గత ఎస్ఐఆర్లో మీ పేరు ఉంటే మొదటి విభాగం, మీ తల్లిదండ్రులు లేదా తాతయ్య అమ్మమ్మ పేరు ఉంటే రెండో విభాగం, మీతో పాటు వీరిలో ఎవరి పేరు లేకపోతే చివరి విభాగాన్ని ఎంచుకొని అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి. చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే ఆధార్ ఈ సైన్ పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఈ సైన్ పూర్తి చేస్తే మీ ఆన్లైన్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ విజయవంతంగా సమర్థించబడుతుంది. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం పల్నాడు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకుని శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు పూజలను నిర్వహించి శ్రీ స్వామివారి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ సిబ్బంది, ట్రస్ట్ బోర్డు సభ్యులు గవరా బాబీ, దాంగేటి సాయి, తణుకు వీరభద్రం, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, ఏడుకొండలు, చిలకమర్తి శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పుష్పంతో నీటిలో తిప్పండి. గంగే జయమునే గోదావరి సరస్వతి ఆయా
పలమనేరు చిత్తూరు ప్రధాన రహదారిపై గంటావూరు సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే అఖండ శివజ్యోతి దీపోత్సవం సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమీప గ్రామాల భక్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇక్కడ శివజ్యోతి వెలిగించబడుతుంది. దయచేసి భక్తాదులు ఈ కార్యక్రమాన్ని గుర్తించి ప్రతి నెల పౌర్ణానికి ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రవుతారని కోరుతున్నాము. హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది, మనం పాటించడం లేదు. ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి, హిందూ ధర్మాన్ని పాటించండి, పాటింపు చేయండి. ధర్మము సనాతన ధర్మము ప్రపంచంలో హిందూ ధర్మానికి ఉంది. హిందువులు గొప్పవాళ్ళు, హిందువు అంటే పులి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దూరంగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ప్రతి ఒక్కరూ మంచి రుచికరమైన నిదానముగా పోయిండా. లైన్ గా ఒక్కొక్కరే పోసుకోనండి, ఒకరి మీద ఒకరు పడుతుంది.
నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పోయాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కొక్కరుగా ఓం నమ శివాయ అని మనసులో కలుసుకుంటూ నేతిని ఓం నమ శివాయ. 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 వాళ్ళు తెచ్చుకునింది పాత్రలో ఉంది, ఒక్కొక్క గరిట ఎత్తిపోయింది. ఓం నమ శివాయ. మనసులో ఓం నమ శివాయ కలుసుకుంటూ నెయ్యి పోయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ మహాదేవ. ఓం నమ శివాయ. ఓం ప్రతి ఒక్కరూ నమ శివాయ. ఓం నమ కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేష్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ యూనిఫామ్, టై, బెల్ట్, షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ వంటి వస్తువులను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని, కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నాయని అన్నారు. మరికొన్ని పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలోనే ఈ వస్తువులను విక్రయిస్తున్నాయని విమర్శించారు. అదేవిధంగా డీజీ స్కూల్, నీట్, ఐఐటి ఫౌండేషన్, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి పేర్లతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన విద్యా సంస్థలు లాభాపేక్షతో తల్లిదండ్రులపై అనవసరమైన ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. ఇటువంటి అక్రమాలను అరికట్టాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టడం లేదని, డీఈఓ కార్యాలయానికే బోర్డు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. జిల్లా విద్యాధికారి వెంటనే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్లు, పుస్తకాల విక్రయాలు చేపట్టడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని మాతంగి రమేష్ డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమై మరి 10-15 రోజులు గడుస్తున్న సందర్భంలో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. మరి కరీంనగర్లో డిఓ కార్యాలయంలో ఈరోజు మరి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మరి డిఓ గారు అదేవిధంగా సూపరింటెండెంట్ గారు లీవ్లో ఉన్నారు.